బ్రదర్ మీరు దేనికోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు బ్రదర్? దేనికోసం ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? ఆర్గ్యుమెంట్ కాదు, పంపియా. దేనికి దేనికి పంపియో? దేనికి నువ్వు దేని గురించి అడిగినావు? నన్ను ఏమన్నా అడిగినావు? అడ్డం నిలబడ్డావు కదా? అడ్డం నిలబడ్డా నేను. మీరు అడ్డం నిలబడ్డారు. మీరు జరగండి అని అడగాను నేను. తెలీదు దేనికని మీరు అడిగి కాదు. ప్రిన్సిపల్ దగ్గర మీరు ఏం మాట్లాడిరో మొత్తం తెలుసు నాకు. అక్కడ ప్రిన్సిపల్ అర్థమైందా? అక్కడ లోపల అన్ని మాట్లాడి వినండి, పర్లేదు నాకు. మీరు అన్ని విన్నా పర్లే. కాదు బ్రదర్, మీరెవరు బ్రదర్? మీరెవరు చెప్పండి, మీరెవరు? ఈ కాలేజ్ మరి మీరెందుకు కాదు బ్రదర్? మీకు కాదు బ్రదర్, మీరు ఒకవేళ కాలేజ్ ఫ్యాకల్టీయా లేకపోతే కాలేజ్ లో మెంబరా లేకపోతే సెక్యూరిటీయా? ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నావు. మీరు ఎవరు? నేను పోయటానికి వినండి, నేను సార్ రమ్మంటాను చెప్పాను. మీ సార్ తో మాట్లాడే మేము వచ్చినాము. రమ్మంటాడు, ప్రిన్సిపల్ దగ్గర పోతున్నామని చెప్పాను నేను. మీ సారు విద్యార్థులని 1 year ఫీజు కట్టమంటున్నాడు. గేట్ కాడ గట్లే పంపించినావు, అందరు అట్లా పంపించినావు. మీరు ఎవరు బ్రదర్? అందరు అట్లా పంపించలే కదా బ్రదర్. మమ్మల్ని ఐడెంటిఫై చేసి పర్పస్ ఎందుకు పెట్టావు? ఏం చేయలేదు. మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్ సార్ కాడికి అని అన్నారని పంపిస్తాను చెప్పాను కదా. సార్ విషయం క్లారిటీ చెప్పిన అంతే కదా. నీకు ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నా చెప్పాలి. ప్రిన్సిపల్ రమ్మంటున్నా అంటున్నా. కాదు, ఎందుకు ఇంతకుముందు అడగలే కదా? విద్యార్థులని అడగలేదు కదా? ఇంతకుముందు పోయిన వాళ్ళ విద్యార్థులు అందరిని అడుక్కుంటూ కూర్చున్నారా బ్రదర్? మీరు ఎవరంటే స్టూడెంట్ అన్నా వెళ్ళిపోయినాం మేము. ఇప్పుడు కూడా నువ్వు కావాలని దీన్ని ఆపి నేను ఏదో చూపించుకోవాలని నువ్వు చూపించుకోవాలనుకుంటున్నావు. నువ్వు చూపించుకోవాలి కాదు బ్రదర్. మీరు స్ట్రక్ ఎందుకు చేస్తున్నారు? గౌరవంగా లేకుండా మాట్లాడితేనేమో తప్పది. మరి లోపల మాట్లాడింది మీరు వైర్లెస్ లో విన్నారా బ్రదర్? లోపల మాట్లాడింది ఏం మాట్లాడిరో అన్నారుగా. నేను ఒక జర్నలిస్ట్ గా బంద్ చేయను బ్రదర్, విన్నారా? మీరు చక్కగా మాట్లాడితే బాగుంటది, విన్నారా? బంద్ చేయని మీరు థ్రెటన్ చేయాల్సిన అవసరం లేదు బ్రదర్. మీరు ఎవరో నాకు తెలియదు. ఒక టీషర్ట్ వేసుకున్నావు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దివ్యానగర్ వేసుకొని బంద్ చేయని నువ్వు థ్రెటన్ చేస్తున్నావు. నువ్వు ఎవరో నాకు తెలియదు. జర్నలిస్టులని రిపోర్టర్లని ఇష్టం ఉన్నట్టు థ్రెటన్ చేయమని చెప్పిందా మీ చైర్మన్? చెప్పిర్రా? ప్రిన్సిపల్ చెప్పిర్రా? గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంలో చెప్పిర్రా? ఇష్టం ఉన్నట్టు చెప్పిర్రా మిమ్మల్ని? మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? బంద్ చేయని అధికారం నీకెక్కడిది బ్రదర్? బంద్ చేయని అధికారం మీకు లేదు బ్రదర్. బ్రదర్, బంద్ చేయని ఒక జర్నలిస్ట్ ని మీరు ఇష్టం ఉన్నట్టు బంద్ చేయి వీడియో అన్నట్టు లేదు ఎక్కడ. వినండి, విన్నారా? ఈ స్టూడెంట్స్ కు ప్రాబ్లం ఉండి వచ్చిర్రు, మీరు స్ట్రక్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు. పర్మిషన్ గేట్ గా ఎట్లా తీసుకుంటావు చెప్పు? ఇంతమందికి ఎట్లా పోయినా మేము? నేను పర్మిషన్ తీసుకోలేదు. మీరు స్టూడెంట్స్ అని చెప్పినా కూడా మళ్ళీ మీ పర్మిషన్ మళ్ళీ అఫీషియల్ గా ప్రతి ఒక్కరు ఫోన్ చేయాలి బ్రదర్. కావాలని చెప్పి ఏం లొల్లి పెట్టలేదు. లొల్లి పెట్టుడు అంటే మీకు ఎట్లా తెలుసు బ్రదర్? వైర్లెస్ లో చెప్పిరా మీకు ఇట్లా లొల్లి పెట్టిరు వాళ్ళని రానియకండి ముందే చెప్పిరా? ఎప్పుడు మేము సార్ మాట్లాడిచ్చా, సార్ తో అఫీషియల్ గా మా దగ్గర లెటర్ ఉన్నది చెప్పాం. సార్ ఒక 5 minutes నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. సరే బాబు వెళ్ళిరా అని చెప్పాడు. శాంతియుతంగా మాట్లాడతారు బ్రదర్. ఆయన అడ్డం నిలబడు. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ రమ్మని చెప్పిన. జర్నలిస్టులను కూడా ఆయన ఏమంటాడు, వీడియో తీయమంటాడు. వాళ్ళ ప్రిన్సిపల్ ఏమో ప్రిన్సిపల్ వి రమేష్ అంట. ఆయన ఎవరు ఏమంటున్నాడు అంటే మీరు జడ్జా, లాయరా, రిపోర్టరా, జర్నలిస్టా? మీరు టీఆర్పీ రేట్ కోసం వచ్చిన విజిటర్స్ కాదు బ్రదర్, వాళ్ళ స్టూడెంట్స్. ఆయన స్టూడెంట్ కాదా? అడ్మిషన్ ఉంది, అన్ని ఉన్నాయి, అలాట్మెంట్ ఆర్డర్ ఉంది చూడండి. తీసుకురా